హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇరుముడి బాక్స్ ఆఫీస్ దగ్గర 5 days రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ నైట్ పడే షోస్ తో డే 6 రన్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. డే 6 పరిస్థితి ఏంటి? థియేటర్స్ అన్ని చాలా వరకు టాక్సిక్ కి హోల్డ్ చేశారు కదా అంటే థియేటర్లో తక్కువ ఉన్న ఆక్యుపెన్సీ మాత్రం ఎక్కువగానే ఉంది. అయితే డే 5 బెస్ట్ నెంబర్సా అంటే నిన్న ఎలా అయితే 1 కోటి షేర్ వరకు తక్కువ కలెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాము. దాంతో నైజాంలో ఫస్ట్ టైం 5 కోట్ల కంటే తక్కువ షేర్, ఉత్తరాంధ్రలో ఫస్ట్ టైం 1 కోటి కంటే తక్కువ షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. నిన్న కేవలం నైజాం సీడెడ్ 2 టెరిటరీస్ లో మాత్రమే 1 కోటి షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. బట్ అయినా సరే రవితేజ గారు ఇన్నేళ్ల కెరీర్ లో డే 1 కూడా పెట్టలేకపోయిన నెంబర్ డే 5 తెలుగు స్టేట్స్ లో మరొకసారి పెట్టారు. ఈ రన్ చూస్తేనే చెప్పొచ్చు సినిమా ఇప్పట్లో ఆగేలా లేదు అని. సరైన టైంలో సరైన సీజన్ లో పడింది. పైగా టాక్సిక్ సినిమాకేమో డిజాస్టర్ టాక్ నడుస్తుండడంతో రవితేజ గారు ఇప్పటికే ఫస్ట్ టైం నైజాంలో 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నారు. ఇక సీడెడ్ లో 10 కోట్లు అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఉత్తరాంధ్ర కూడా 10 కోట్లు టార్గెట్ చేసింది ఈ సినిమా. అండ్ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ టైం 50 కోట్ల షేర్ మార్క్ ని 5 రోజుల రన్తోనే అందుకోగా 5 రోజు వచ్చిన కలెక్షన్స్ తో అఫీషియల్ గా ట్రేడ్ లెక్కల్లో కూడా 100 కోట్ల మార్క్ అయితే దాటేసింది. అండ్ వరల్డ్ వైడ్ గా 5 days లోనే 60 కోట్ల వరకు షేర్ మార్క్ ని అందుకున్నాయి ఈ ఫిలిం. 6 రోజు వచ్చే కలెక్షన్స్ తోనే 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటూ గీతా గోవింద్ నెంబర్ ని అయితే దాటేయబోతుంది. నిజంగా ఇదైతే మిరాకిల్ అనే చెప్పాలి. రవితేజ గారి సినిమా 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళలేదు. అలా చూసుకుంటే 70 కోట్ల షేర్ అందుకోవడానికి వారం కంటే ఎక్కువ టైం పట్టాలి. బట్ ఈ సినిమా 6 days రన్తోనే అందుకోబోతుండగా ఫుల్ రన్ లో 100 కోట్ల మార్క్ దాటి 120 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ అయితే ఇప్పుడు టార్గెట్ చేసింది. అయితే డే 6 థియేటర్స్ లేకపోయిన సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు, థియేటర్స్ మళ్ళీ సినిమాకి ఇస్తారా ఎవరా, ఇవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఇరుముడి 5 days కలెక్షన్స్ ఎంతో బాక్స్ ఆఫీస్ టికెట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో సినిమా మరొకసారి 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 days కి ఏకంగా 25.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పటికే నైజాంలో 20 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే సినిమాల కంటే కూడా పెద్ద ప్రాఫిట్ నే పెట్టడానికి రెడీ అవుతుంది. ఇక సీరియల్ లో చూస్తే మరొకసారి 1 కోటి షేర్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా ఇప్పటివరకు 7.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఉత్తరాంధ్రలో 88 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో 4.9 కోట్లకి చేరుకుంది. చాలా సంవత్సరాల తర్వాత సీరియడ్ కంటే ఉత్తరాంధ్రలో తక్కువ నెంబర్లు పెట్టే సినిమాని చూస్తున్నాం. సో ఈ రోజుతో 5 కోట్ల మార్కుని ఇక్కడ దాటబోతుండగా 5 days కి గాను ఈస్ట్ లో 3.6 కోట్లు, వెస్ట్ లో 2 కోట్ల 16 లక్షలు, గుంటూరులో 3.2 కోట్లు, కృష్ణా 2.9 కోట్లు, నెల్లూరులో 1.6 కోట్లు కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 51.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 82 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 4.4 కోట్లు, ఓవర్సీస్ 7.4 కోట్ల వరకు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 5 కోట్ల షేర్ సినిమా కూడా లేని రవితేజ గారు ఇప్పుడు 10 కోట్ల షేర్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. అలా ఇరుముడి 5 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 63.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 110 కోట్లు దాటింది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కావడంతో ఇప్పటికే 42.5 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ప్రాఫిట్ వైజ్ వన్ ఆఫ్ ది టాప్ లీగ్ లోకి అయితే వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ 100 కోట్ల షేర్ కొట్టడమా, 100 కోట్ల ప్రాఫిట్ కొట్టడమా అంటే సెకండ్ దే అని చెప్పొచ్చు. సో చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఇరుముడి 5 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. టాక్సిక్ డే 1 రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.